వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఇరాన్ యుద్ధం మొదలవగానే ప్రతి ఒక్కరిలో రెండు టెన్షన్లు మొదలయ్యాయి. పెట్రోల్ దొరుకుతుందా అనేది ఒకటైతే గ్యాస్ దొరుకుతుందా అనేది రెండోది. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగాయి. ఇండియాలో దేశీయంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. అసలు ప్రశ్న ఏంటంటే చమురు నుంచే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తి అవుతాయి. మరి పెట్రోల్ కొరత లేనప్పుడు వంట గ్యాస్ కి కొరత ఎందుకు వచ్చింది? పెట్రోల్ ధరలను పెంచని కేంద్రం వంట గ్యాస్ ధరలను ఎందుకు పెంచింది? చమురు నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్ సులభంగా దొరుకుతుంటే మరి వంట గ్యాస్ సిలిండర్ ఎందుకు దొరకట్లేదు? కొరత వస్తే రెండింటికి రావాలి కదా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. నిజానికి ఈ ప్రశ్న సరైనదే. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దాంతో ఇండియా సహా చాలా దేశాలకు గ్యాస్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. కానీ పెట్రోల్, డీజిల్ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే ప్రపంచానికి 20% చమురు హార్ముజ్ జలసంధి నుంచే వెళ్తుంది. ఇండియా చమురుతో పాటు ఎల్పీజీని కూడా డైరెక్ట్గా దిగుమతి చేసుకుంటుంది. ఇది చమురు ద్వారా వచ్చే గ్యాస్ కాకుండా అదనపు గ్యాస్. ఇండియా ఎల్పీజీ దిగుమతుల్లో 80 నుంచి 85% హార్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. అందుకే గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ విషయంలో ఇరాన్ యుద్ధం సమస్యగా మారింది. ఫిబ్రవరి చివరి నుంచి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ నుంచి భారత్ సహా వివిధ దేశాలకు వెళ్లే ఎల్పీజీ షిప్పులు అక్కడే ఆగిపోయాయి. ఇండియా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఎల్పీజీ దిగుమతి దేశం. మన దేశంలో సంవత్సరానికి వాడే గ్యాస్లో 65% దిగుమతి చేసుకుంటున్నదే. ఆ 65%లో 85 నుంచి 90% గల్ఫ్ దేశాల నుంచే వస్తోందని వాణిజ్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా దురదృష్టం ఏంటంటే ఎల్పీజీ స్టాక్ మన దగ్గర కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుంది. చమురు విషయంలో మాత్రం ప్రస్తుతం 25 నుంచి 30 రోజుల స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు అందరిలో వినిపిస్తున్న మాట. ఇండియా చమురు దిగుమతుల్లో 50% మాత్రమే హార్ముజ్ జలసంధి నుంచి వస్తుంది. మిగతా 50% రష్యా, అమెరికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా నుంచి వస్తున్నాయి. ఇండియా రిఫైనరీలు ప్రపంచంలో 4వ అతిపెద్దవి. మనం కూడా పెట్రోల్, డీజిల్ ఎగుమతి చేస్తాం. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే అది చాలా తక్కువే. పెట్రోల్, డీజిల్ కొరత లేదు, సరఫరా సాఫీగా ఉంది అని కేంద్ర పెట్రోలియం శాఖ చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? అధికారిక చర్యలేంటి? కేంద్ర ప్రభుత్వం మార్చి 6న ఎమర్జెన్సీ పవర్స్ ఉపయోగించి రిఫైనరీలను ప్రత్యేకంగా ఆదేశించింది. ఎల్పీజీ ఉత్పత్తిని మ్యాక్సిమం చేయమని ఆదేశించింది. అలాగే ఇళ్లలో కస్టమర్లకు ముందుగా సిలిండర్లు ఇవ్వాలని చెప్పింది. 2 గ్యాస్ సిలిండర్ల మధ్య బుకింగ్ గ్యాప్ను 21 నుంచి 25 రోజులకు పెంచింది. అలాగే దేశీయంగా వంట గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం మార్చి 10న గృహ సిలిండర్ ధరను 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలు పెంచింది. ఇటీవల రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, అల్జీరియా నుంచి కూడా కొత్త షిప్మెంట్స్ వస్తున్నాయి. అవి వస్తే వంట గ్యాస్ కొరత కొంత తీరుతుంది. కానీ అవి రావడానికి 40 నుంచి 45 రోజులు పడుతుంది. ఈలోపు దేశీయంగా పరిస్థితులు తీవ్రం అవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. పానిక్ డిమాండ్ మరో సమస్య. చాలా మంది తమ దగ్గర ఉన్న అదనపు సిలిండర్లు ఉపయోగించి గ్యాస్ కోసం బుక్ చేసుకుంటున్నారు. ఇలాంటి కృత్రిమ డిమాండ్ల వల్ల కొరత మరింత పెరుగుతుంది. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ కూడా పెరిగింది. ఈ మార్కెట్లో ఒక్కో సిలిండర్ని 2000 రూపాయలకు అమ్ముకుంటున్నారు కొందరు. ఇలా ఈ సమస్య జటిలం అవుతోంది. డొమెస్టిక్ సరఫరా సాఫీగా ఉందని రోజుకి 2.3 లక్షల సిలిండర్లు అందుతున్నాయని తెలుగు రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఇరాన్ యుద్ధం మన కొంప ముంచుతోంది. ఎక్కడో ఏదో అయితే దాని పిడుగు మన నెత్తిన పడుతోంది. ప్రపంచీకరణ వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. మొదటి నుంచి గల్ఫ్ ప్రాంతమే చమురు సరఫరాకి అడ్డాగా ఉంది. అక్కడి నుంచి నౌకలు ఇతర దేశాలకు రావాలంటే హార్ముజ్ జలసంధి మీద నుంచే రావాలి. దాన్ని మూసేయడం వల్ల ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి నౌకలు రావట్లేదు. అందుకే ఈ కొరత ఏర్పడింది. ఈ యుద్ధం ఎప్పటి వరకు సాగుతుందో తెలియదు. ఇరాన్ దీర్ఘకాలికంగా జరపాలనుకుంటోంది. తద్వారా అమెరికాని ఆర్థికంగా దెబ్బతీయాలనే ప్లాన్లో ఉంది. అందువల్ల మనకు గ్యాస్ కొరత ఇప్పట్లో తీరదు. మరో నెల పాటు కొనసాగే సంకేతాలు ఉన్నాయి.